హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. చాలా రోజులు అవుతుంది కదా అసలు వీడియోలోకి రాకనైతే. ప్లీజ్ అందరూ సారీ, ఎందుకంటే అసలు వీడియోస్ అప్లోడ్ చేయడము, మీకు తెలియని విషయాల గురించి చెప్పడము అనేటివి అయితే చాలా మిస్ అవుతుర్రు అని అయితే చాలామంది అయితే కామెంట్స్లలో పెడుతుర్రు. అక్క లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదని. అవును, వీడియోస్ చేయకపోతే నాకు కూడా వాచ్ అవర్స్ అయితే చాలా తగ్గిపోతున్నాయి. ఈరోజు అయితే ఒక చిన్న టైంలో కొద్దిగా ఒక చిన్న మాకు వచ్చిన కామెంట్స్లలో ఒక విషయం గురించి అయితే నేనైతే చెప్పబోతున్నా. ఏంటి అంటే అది మా బుల్ ప్రస్తావన వచ్చింది. ఎందుకనంటే అక్క ఈ బుల్ ఎందుకు దాన్ని వేస్ట్గా, దానికి గడ్డి దానా అవన్నీ వేస్ట్ కదా, దానికి సపరేట్గా అంటే మనమైతే ఏమి ఉండట్లేదు, కానీ బుల్ ఎందుకు అవసరమా మీకు అని అయితే చాలామంది అయితే కామెంట్ చేసిర్రు. దానికి సమాధానం ఏంది అని అంటే, బుల్ అయితే ప్రస్తుతం అయితే మనకి ఒక 3-4 ఉన్నాయి కాబట్టి బుల్ అయితే కంపల్సరీ అవసరమే, బర్రెలు ఉన్నాయి కాబట్టి. ఎందుకనంటే మనం ప్రతిసారి సెమన్ వేయించిన ప్రతిసారి అది సూడి నిలుస్తుందని అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే ఉండదు. కాబట్టి బుల్ కోసం అంటే ఎవరు తప్పుగా కామెంట్స్ అయితే, నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఎందుకనంటే పాడి ఒక డాక్టరు దగ్గరికి వెళ్తే మనం మన రోగాన్ని ఎట్లా చెప్పుకుంటామో దాచుకోకుండా, ఇప్పుడు నేను పాడి గురించి కూడా ఆ విధంగానే చెప్తున్నాను. ఎందుకనంటే బుల్ మనకి అది ఎదకు రావడాన్ని కానీ ప్రతిదీ మూమెంట్స్ని గుర్తుపడుతుంది. ఒకవేళ సూడి నిలిచిన తర్వాత కూడా తను గుర్తుపట్టగలిగే అంత తనకి ఉంటుంది. అది దానివల్ల మేమైతే ఒక 2 years అయితే చాలా లాస్ అయినాం. ఎన్ని సెమెన్స్ వేయించినా కానీ ఒక 2 years మా ఇన్కమ్ మొత్తం పోయింది. అప్పుడు ఉండడమే చాలా కష్టం, బ్రతకడమే చాలా కష్టం అన్నట్టుగా ఉంటుండే. ఎందుకంటే ఇటు అమ్ముదామనంటే వాటికి సగం ధర అంటే కటిక ధర పెడతారు. అంటే వాటిని ఇక తీసుకెళ్తారు అంతే. మనకైతే రేట్ అయితే ఎక్కువగా ఇవ్వరు. ఎందుకంటే సూడుతోటి ఉన్నప్పుడు, పాలు ఇచ్చినప్పుడు పెట్టినంత రేటు నార్మల్ బర్రెలకైతే పెట్టరు. ఆ విధంగా మేమైతే చాలా లాస్ అయిపోయినాం. ఒక 2 years అంటే కట్టడానికి, మళ్ళీ అవి మేము బుల్ తీసుకొచ్చి ఇవన్నీ చేసేసరికి 2 years టైం పట్టింది. కాబట్టి బుల్ అయితే ఇక మన షెడ్లో ఉన్నది కాబట్టి, పుట్టింది కాబట్టి దాన్ని అయితే అట్లనే ఉంచుకొని అయితే ఇక మేము అమ్మకుండా మాకు ఇక ఈ సెమన్స్ నుండి విముక్తి. అసలు మళ్ళీ అంటే డాక్టర్స్ వస్తారు, కరెక్టే సెమన్ వేస్తారు. వేసిన తర్వాత కూడా మనకు కరెక్ట్గా క్లారిటీగా అంటే కంపల్సరీ 24 hours అయితే ఉంటుంది. బాగా హీట్లో ఉన్నప్పుడు కూడా అవి వేస్తే అది మనకు సూడైతే నిలవదు. కాబట్టి ఈరోజు కనిపిస్తే రేపు పొద్దున, ఈరోజు సాయంత్రం కనిపిస్తే రేపు పొద్దున, ఆ విధంగానైతే మనమైతే తీసుకోవాలి. కాబట్టి బుల్ అయితే అట్లా మనం ఎదురు చూడాల్సిన అవసరం, గుర్తుపట్టాల్సిన అవసరం లేకుండా బుల్ అయితే మనకైతే మంచిగా అవైలబుల్ ఉంటనైతే కంపల్సరీ అదైతే అదే లక్షణాలు గుర్తుపట్టుకొని కరెక్ట్గా మనకైతే ఎవ్రీ 3 monthsకు అంటే బర్రె ఈనిన తర్వాత 3 monthsకి కంపల్సరీ మళ్ళీ బర్రెనైతే కంపల్సరీ ఎదకొస్తుంది, ఆరోగ్యవంతంగా ఉంటే, పాలు ఇస్తూ అయినా. కాబట్టి మనకైతే ఈ విధంగా మాకైతే ఈ బుల్ అయితే ఈ విధంగా సహాయపడుతుంది. మా ఇన్కమ్ని అయితే ఇప్పటివరకు పాలనైతే డౌన్ చేయకుండా, ఇప్పుడంటే కొంచెమే ఉంచుకున్నాం. ఎందుకంటే వ్యవసాయం ఎక్కువ పట్టినాం కాబట్టి ఇవైతే తక్కువగా పాలిచ్చేవి ఉండాలి అని అట్లా చేసుకున్నాం. ఎందుకంటే పిండడం చాలా కష్టం అవుతుంది కాబట్టి. బుల్ వలనైతే మాకైతే ఎలాంటి నష్టం అయితే లేదు. బుల్ అవసరమా మీకు అని అంటే, మాకైతే కంపల్సరీ 4 బర్రెలు ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ బుల్ అవసరమే ఉంటుంది. మనకి టైం టు టైం కట్టడం, ఈనడం ఉంటేనే ఆదాయం కూడా కరెక్ట్గా వస్తుంది, మనకి కైకిలు కూడా పడుతుంది. ఇది నేనైతే చెప్పాల్సింది. మాకైతే మీరు కూడా అంటే ఉన్నవాళ్ళు, పాడి గేదెలు ఉన్నవాళ్ళు ఒక 2-3-4 కంటే ఎక్కువ ఉంటేనైతే కంపల్సరీ బుల్ని సాదుకుందే బెటర్. ఎందుకంటే
ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒక 6 మంత్స్ తర్వాత గ్యాప్ ఇచ్చుకుంటూ కట్టించినాం అనుకోండి, మనకైతే ఇన్కమ్ అయితే ఏమాత్రం తగ్గకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియోలో మళ్ళీ మీ ముందుకి వచ్చాను కాబట్టి వీడియోస్ను ఎప్పుడు వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ మీ పాడి రైతును ఎంకరేజ్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతిదీ పాడి కానీ పంట కానీ ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇవి పండించడానికి పాడిని అరుచుకోవడానికి కూడా రైతులు తగ్గిపోతుర్రు. ఎందుకంటే వాటిలో ఇంట్రెస్ట్ చూపెట్టడానికి అంటే ఇప్పుడు గడ్డి కానీ వాటిని పెండ తీయడం కానీ ప్రతిదీ పొద్దుకు 3 సార్లు 4 సార్లు బర్రెలని అరుచుకుంటేనే మనకైతే అదైతే ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. అదేంటిది బర్రెకి బానిస అయితేనే అది మనల్ని ఎవరి దగ్గర బానిస కాకుండా కాపాడుతుంది, ఎవరి కిందికి పోకుండా చూస్తుంది, మన పనేందో మనం చేసుకోగలుగుతుంది. మనం ఒకరికి ఆశపడకుండా బ్రతకొచ్చు ఫ్రెండ్స్. దీంట్లోనైతే పర్ఫెక్ట్గా రావచ్చా అక్క అని చాలామంది కూడా అడుగుతారు కదా. ఈ ఫీల్డ్లోకి వచ్చేది ఉంటే ఫస్ట్ ఒక్కదాంతో స్టార్ట్ చేసుకొని రావచ్చు. ఓకేనా? కీప్ స్మైలింగ్. ప్రతి వీడియోనైతే వాచ్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మోర్ వీడియోస్ కోసం అయితే వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రోడక్ట్ని చూస్తూనే ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.